వీడియోలోకి వెళ్ళే ముందు కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఆ పుట్టినరోజు సందర్భంగా కొన్ని 10 రోజుల పాటు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నారు కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ. ఈ విషయం నేను ఇంతకుముందు చెప్పాను ఒక వీడియోలో. ఆ వీడియోలో కింద ఒక కామెంట్ వచ్చిందనమాట, నన్ను కూడా మొక్క నాటుతూ వీడియో తీసి పెట్టమని. సో వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే మీకోసం, కళ్యాణ్ కోసం ఖచ్చితంగా ఒక మొక్క నాటైతే నేను వీడియో తీసి పెట్టబోతున్నాను. ఆ వీడియో కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. తమిళ చూశారు కదా, అది మన కళ్యాణ్ తనుజ రేంజ్. కళ్యాణ్ తనుజ మాస్, కేటీ మాస్ అని పెట్టాను. ఎందుకు పెట్టాను గెస్ చేయండి ఒకసారి, ఎందుకు పెట్టింటాను? ఎందుకంటే అందరూ జాతిరత్నాలు షో స్టార్ట్ అయినప్పుడు గ్రాండ్ లాంచ్లో కళ్యాణ్ తనుజ మాట్లాడుకోవట్లేదు, కళ్యాణ్ తనుజ విడిపోయారు, కళ్యాణ్ తనుజకి బ్రేక్ అయ్యింది, బ్రేకప్ అయిపోయింది అని చెప్పి ఏదో పిచ్చి పిచ్చి కూతురని కూసారు హెటర్స్ అందరు. తీరా నిన్న చూస్తే నాన్న 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 అనుకుంటూ ముద్దుగా, క్యూట్గా, స్వీట్గా, తెలుగింటి భార్యాభర్తల్లాగా, భార్యాభర్తలు అనకూడదేమో, సర్లే తెలుగింటి అమ్మాయి అబ్బాయి లాగా చాలా చక్కగా, చాలా ముద్దుగా, చాలా క్యూట్గా, చాలా స్వీట్గా మనందరినీ అలరించారు. మరి ఈ స్నేహం, ఈ సాన్నిహిత్యం ఫస్ట్ ఎపిసోడ్లో ఎందుకు లేదు? ఎందుకో తెలుసా? చెప్తాను. ఎందుకు లేదంటే, మన ముష్టి బ్యాచ్ ఉన్నారు కదా, ముష్టి బ్యాచ్. ఆ ముష్టి బ్యాచ్ అంటే ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను చెప్పాల్సిన పని లేదు. ఆ ముష్టి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారో, వాళ్ళ పిఆర్ టీంలు చేశారో తెలియదు కానీ ఒక కాంట్రవర్సీ చేశారు, సీక్రెట్ కాంట్రవర్సీ. అదేంటంటే, కళ్యాణ్ తనూజ ఉంటే మేము షోలకి రాము అని చెప్పారంట. అంటే కళ్యాణ్ తనూజ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ వెళ్ళిపోతుంది, వాళ్ళ మీదే టీఆర్పీ అంతా వెళ్ళిపోతుంది, వాళ్ళకే మొత్తం స్క్రీన్ స్పేస్ వెళ్ళిపోతుంది, కాబట్టి మేము రాము అని చెప్పేసి చెప్పారంట. మరి అది ముష్టి బ్యాచ్ చెప్పారా, ఆ ముష్టి బ్యాచ్ సంబంధించిన పిఆర్లు చెప్పారా నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. ఈ విషయం మన తనూజ బంగారానికి తెలిసింది. మన తనూజ బంగారం కదా, ఏం చేసింది? మెచ్యూరిటీ కదా, ఏం చేసింది? ముందుగా ఒక స్టెప్ తీసుకొని నేను అయితే రావట్లేదని చెప్పిందంట. కానీ స్టార్ మా వాళ్ళు బలవంత పెట్టడంతో, మీరు రాకపోతే ఎలా అని బలవంత పెట్టడంతో చివరిగా ఒప్పుకొని ఒక కండిషన్ పెట్టిందంట. అదేంటి? నేను వస్తాను, కానీ నా మీద కళ్యాణ్ మీద కలిపి పంచెస్ అయితే రాయొద్దు, స్క్రీన్ ప్లేస్ అయితే ఇవ్వద్దు, మేమైతే మాట్లాడుకునే ఫుటేజ్ని టెలికాస్ట్ చేయదు, మేము సపరేట్గా మాట్లాడుకుంటాం కావాలంటే అని చెప్పి కండిషన్ పెట్టిందంట. సో ఇదన్నమాట. అందుకే వాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకోలేదు. ఈ మణికంఠ పుణ్యమా అని చెప్పి ఈ ఎపిసోడ్కి వచ్చేసరికి ఇలాగా నాన్న నాన్న అనే చిన్న ఫుటేజ్ బయటకు వచ్చింది. ఇది చూసిన తర్వాత నాకు ఆ తమిళ పెట్టాలనిపించింది ఖచ్చితంగా. ఎందుకు? ఈ ముష్టి బ్యాచ్ మొత్తానికి వీళ్ళంటే ఎందుకు కడుపుమంటే నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ ముష్టి బ్యాచ్ మొత్తానికి కడుపుమంటే ఎందుకు? ఇది రీజన్. వాళ్ళు ఉంటే వీళ్ళకి కనిపించట్లేదు. కళ్యాణ్ తనూజ ఉంటే వీళ్ళు అసలు కనిపించట్లేదు. వీళ్ళు అసలు కనీసం మినిమం స్క్రీన్ ప్లేస్ కూడా రావట్లేదు. ఆ ముష్టి జంటకి అస్సలు రావట్లే. వాళ్ళని చూస్తే చిరాకేస్తుంది చాలామందికి. ఇంకా వీళ్ళు పక్కన ఉండి వాళ్ళు పక్కన ఉంటే అసలు వాళ్ళ పక్కన కూడా, వాళ్ళ దేకను కూడా దేకకుండా పక్కన తోసేసి మన కళ్యాణ్ తనూజ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నామని చెప్పి కడుపు మండిపోయి, కడుపు నిండా మంట పెట్టేసుకొని ఈ విధంగా చేశారనమాట. అందుకే అనిపించింది కేటీ మాస్. టీఆర్పీ అంటే కళ్యాణ్ తనూజ, స్క్రీన్ ప్రజెన్స్ అంటే కళ్యాణ్ తనూజ. అది వాళ్ళే ఒప్పుకున్నారు కాబట్టి, వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ప్రతి షోలో ఆ కర్రెడు మన కళ్యాణ్ పడాలని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడతాడు. ప్రతి షోలో ఆ కర్రీ నా కొడుకు, ఆ కర్రోడు ఎవడో, ఆ కర్రీ నా కొడుకోడు, ఆ కర్రీ బామ్మర్ది ఎవడో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. పేరు చెప్పను, పేర్లు చెప్తుంటే మండుతుంది చాలా మందికి, కాబట్టి పేరు చెప్పను. అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది కదా. అదనమాట. వాడు ప్రతిసారి డిగ్రేడ్ చేస్తూ మాట్లాడి మనకి మంట పెట్టిస్తున్నారు. ఇందుకే కారణం. కళ్యాణ్ తనూజ ఉంటే వాళ్ళకి స్క్రీన్ ప్లేస్ దక్కట్లేదు, వాళ్ళకి రావట్లేదు, గుర్తింపు రావట్లేదు అని చెప్పి ఈ విధంగా కాంట్రవర్సీ చేశారనమాట, సీక్రెట్ కాంట్రవర్సీ. సో అందుకు మన తనూజ బంగారం అలా చేసింది, మన కళ్యాణ్ తనూజ అలా ఉన్నారు ఫస్ట్ ఎపిసోడ్లో, గ్రాండ్ లాంచ్లో. సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. నేను చెప్పాను ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో, ఒక వీడియోలో, వాళ్ళు బాగానే ఉన్నారని మీరు నమ్మట్లేదు, నమ్మండి, వాళ్ళు చక్కగా ఉన్నారని మీరు నమ్మితేనే అందరూ బాగుంటుంది అని చెప్పాను. ఇప్పుడు అదే నిజమైంది. పోయిన ఎపిసోడ్లో అదే నిజమైంది. వాళ్ళు బాగున్నారని నేను చెప్పిన మాట నిజమైంది. సో కాబట్టి
ఇప్పటికైనా అన్ని క్లారిటీ తెచ్చుకోండి. కేటీ మ్యూచువల్ ఫండ్స్ చెప్తున్నాను ముఖ్యంగా. ఏం భయపడద్దు, ఏం ఇబ్బంది పడద్దు, ఏం కంగారు పడద్దు. మొత్తం అంతా బాగుంది. అర్థమైందా? అంతా బాగుంది. ఇది మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఓకేనా? బాయ్.